కండక్టర్ ఏంటిది? బస్ సర్వీస్ రూల్ నెంబర్ 14 సెక్షన్ బి ప్రకారం ఇంత ఓవర్లోడ్ చేయటం, చిల్లర ఇవ్వకుండా ఎగ్గొట్టడం చాలా పెద్ద నేరం. ఈ సంగతి కాపీ టు సీఎం కాపీ టు పిఎం కొట్టారంటే చిరిగిపోద్ది. పడి పడి ఉన్నాను. ఈ పట్టం నాకేం కొత్తగా. పట్టంతో పాటు మమ్మల్ని పడగొట్టావు కదయ్యా. ఇప్పుడు ఆ బస్సు వెళ్ళిపోయింది, మేము ఎలా చావటం? 420 బస్సు ఉంది, అందులో చావండి. ఆంజనేయులు బావా, ఆంజనేయులు బావా, ఆంజనేయులు బావా. బావా నీ వయసు ఏంటి, నా వయసు ఏంటి? గొడుగుచ్చు కొట్టా కోరుకుండా అయిపోతాం. సరే, నువ్వు అట్ట పట్ట వెళ్ళగానే రేట్ ఏంటో తెలుసా? ఏమైంది? మీ ఇల్లు జప్తు చేయిస్తానని ఆ సోమరాజు ఆ కోర్టు చేత దండోర ఏం చేశాడు? నేనేమన్నా తక్కువ తిన్నానా? అదే కోర్టు వాళ్ళ చేత సోమరాజు గారి డిగ్రీ చల్లకుండా ఒక్క ఇంజక్షన్ పడిపించాను. భయపడ్డావా? నవ్వే. నీ నవ్వు అట్టగెడుతులే. సరే, ఆసుపత్రిలో ఇచ్చినట్టు కోర్టులో కూడా ఇండిషన్లు ఇస్తారా? ఇది మనుషులకు పడిచే ఇంజక్షన్ కాదు, ఇంజక్షన్ ఆర్డర్ అన్నమాట. ఈ దెబ్బతో మా ఇల్లు వేలం వేద్దాం అనుకున్న సోమరాజు గారి ఆట కట్టు. అర్థమైందా? నాకు అర్థమైంది. ఏ గౌరీ, ఇందాక మీ కిటికీ దగ్గర నిలబడి ఉష్ పిలిస్తే పలకమే? మా అక్క ఇంట్లో ఉంటే ఎలా పలకను? అయ్యి బాబాయ్, మా అన్నయ్య. ఏంటో మా చెల్లితో మాట్లాడతాం? ఏమీ లేదా? దొంగ వేషాలు వేస్తారా? పెళ్లిగానే ఆడపిల్లల్ని బరిలోకి రాగావని టీజింగ్ అండ్ చీటింగ్ యాక్ట్ కింద నీ మీద కేసు పెట్టి కాపీ టు సీఎం కాపీ టు పిఎం కొట్టానంటే చిరిగిపోతాయి. నీ చెల్లెలు నేను ప్రేమిస్తున్నాను, కావాలంటే కేసు వేసుకో. నీ అబ్బా, అసలు అయ్యా వీటిని కనాలి? మన బంగారం మంచిదైతే ఇంటికెళ్ళి దాని సంగతి తేల్చేస్తాను. అమ్మా ఏంట్రా? నాకు సుప్రీంకోర్టు లాంటి ఐడియా వచ్చింది. నీకేం వచ్చినా పట్లేవరా? ఏంటి మళ్ళీ అప్పు చేసి దాని ముడుపు చెల్లిస్తానంటావు? అప్ప ఉన్న అప్పులే తీర్చకపోతే ఈ ఊళ్ళో మనకు అప్పిచ్చేవాడెవడే? నాది హైకోర్టు బ్రెయిన్ కదా, ఫుల్ బెంచ్ ఐడియా ఒకటి వేశాను. సర్లేరా, ఏమిటది? పట్నంలో ఉన్న మన వాటా పోర్షన్. థ్యాంక్స్ నానా. ఈయనొకడు పడుకున్నప్పుడు కూడా దేశభక్తి. ఆ పోర్షన్ అమ్మేసి మన అప్పులన్నీ తీర్చేస్తానమ్మా. అదేంట్రా? అమ్మా, పెదనాన్న చిన్నాన్న అమ్మగా లేదు, మనం అమ్మితే తప్పే ఉందమ్మా. బాబాయ్, పట్నంలో ఉన్న ఇల్లు అమ్మడానికి మా అమ్మ నాన్న ఒప్పుకున్నారు. దాన్ని అమ్మే హక్కు అధికారం నాకున్నాయి. దాన్ని అమ్మి పారేసి ఈ సొంటి కొమ్ము సోమరాజు బాకి అతను మోహన కొడతాను. నువ్వేమంటావు? మరి అంతే మరి. నువ్వు కొడతావయ్యా, కానీ ఇంట్లో అద్దుకున్న వాళ్ళు ఖాళీ చేయకుండా ఏ గాడిద కొడుకైనా ఆ ఇల్లు కొంటాడా అని ఈ సంగతి ఆలోచించావా? చించవే, చించవు 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 చించవు. చూసావా బాబాయ్ ఎలా చించుకుంటున్నాడు? ఆ ఇంట్లో ఉన్నవాళ్ళు మా నాన్నగారికి బాగా తెలిసిన వాళ్ళు. వాళ్ళు ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం ఒక్క కార్డు ముక్క రాసేస్తే వెంటనే ఖాళీ చేసి పారేస్తారు. నన్ను నమ్మండి. ఏమంటావు? అంతేగా మరి. అంతే మరి. 1 2 3 4. ఏమయ్యా అల్లిపిల్లి ఆంజనేయులు, నేను సొంటుకొమ్మ సోమరాజు అనుకున్నావా లేకపోతే సోంబరి గారి సోమరాజు అనుకున్నావా? ఏం బాబాయ్? అంతేగా మరి. మరి 10 సంవత్సరాల నుంచి ఆ ఇంట్లో అద్దుకున్న వాళ్ళు నువ్వు ఇలా ఉత్తరం రాయగానే అలా ఖాళీ చేసి వెళ్ళిపోతారా? ఈ సంగతి ఆలోచించావా? చింతవే, చించవు 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 చించవు. బాబాయ్, నేను ఖాళీ చేయిస్తాను అంటున్నాను, ఆయన ఖాళీ చేయరు అంటున్నాడు. ఒక్క నెల రోజులు టైం నాకు ఇవ్వండి. ఒకవేళ నేను ఖాళీ చేయించలేకపోయాను అనుకోండి, అప్పుడు ఎలాగూ ఇల్లు వేలాడేస్తానన్నారు కదా, అప్పుడే వేల వేసుకోమనండి. ఏమంటావు? అంతేగా మరి. అంతే మరి. ఏమండా మీరు అంతే కదా మరి, అంతే కదా మరి అన్నిసార్లు అంటుంటే నా పని ఇంతే సంగతులు అయిపోతుంది. అయినా ఏమిటండి, రేపు ఉదయం వాళ్ళ ఇల్లు వేలం వేయించడానికి కోర్టు నుంచి డిగ్రీ తెచ్చుకున్నారు. దాన్ని ఆపించడానికి ఇంజక్షన్ ఆర్డర్ తెచ్చాను అని చెప్పి ఊరంతా తాంతం వేయించాడు. అందరూ దాని గురించి గుసగుసలు అడుగులో చేశాడు. కానీ ఇంజక్షన్ ఆర్డర్ ఎక్కడుందో ఏమిటో మీకు గాని నాకు గాని ఎవరికి తెలియదు. సోమరాజు, నెల రోజుల లోపల నీ బాకీ తీరుస్తానని అతను అంటున్నాడు అయ్యా. అలా తీర్చిన పక్షంలో నేను దగ్గరుండి అతని ఇల్లు వేలం వేయాలయ్యా. ఒకవేళ లేకపోతే కాపీ టు సీఎం కాపీ టు పిఎం కొట్టి నన్ను చించుకోండి, వస్తాను. రేయ్, నువ్వు నిజంగా తీర్చకపోతే అలాగే తిరిగిపోద్ది, గుర్తుంచుకో. ఒక్క నెల టైం. 1 మినిట్, ఇప్పుడే వస్తా. వేరే టైమో త్వరగా రండి. అలాగే అలాగే. తులసమ్మ గారు ఉన్నారు ఇంట్లో? చీటీ కంపెనీ నుంచా? నన్ను చూస్తే చీటీ కంపెనీ వాళ్ళ కనిపిస్తున్నానా? అసలు తులసమ్మ గారు అమ్మాయినా? అవును. ఏంటంట? అయితే వెళ్ళి మీ అమ్మగారు మీలో. కోపడకండి సార్, ముందు మీరెవరో తేలితే కానీ. పిల్ల, లోపలికి వెళ్ళి హౌస్ ఓనర్ అల్లిపిల్లి ఆంజనేయులు గారు వచ్చారని మీ అమ్మతో చెప్పు. వెళ్ళు, వెళ్ళా. ఓ
నువ్వు ఎవడయ్యా పొద్దున్న నిద్ర పాడు చేసావు? ఆ? ఈ చూపేంటయ్యా దొంగకోళ్ళు పెట్టేవాళ్ళు. ఏయ్, నేను ఈ ఇంటి ఓనర్ని. అమ్మా, ఇప్పుడు ఎలాగే? ఏంటమ్మా అలా వణికిపోతున్నావు? ఆయన వస్తే ఏం చెప్పాలో ముందే అనుకున్నాగా, ఆ మాట చెప్పు. అమ్మో, అలా చెప్పడం తప్పదంటావా? అయితే నువ్వే వెళ్ళి చెప్పు. ఈ ఇంటికి పెద్దదానివి నువ్వు ఒక్క మాట చెప్పే, మిగతా సంగతి నేను చూసుకుంటాను. వెళ్ళు. మేము ఇల్లు ఖాళీ చేయట్లేదు. మేము ఇల్లు ఖాళీ చేయట్లేదండి. ఎందుకు ఖాళీ చేయండి? ఇల్లు ఖాళీ చేయడానికి ఇది మీ సొంత ఇల్లా? అయినా ఇల్లు ఖాళీ చేయమని 4 రోజుల క్రితం ఉత్తరం రాశాను కదా. ఇప్పుడు ఖాళీ చేయని తెగేసి చెప్తున్నారంటే గత్యంతరం లేక. ఎవరది? వాటర్ ట్యాంక్ కట్టించమని, పంపులు వేయించమని కనీసం 100 సార్లైనా ఉత్తరాలు రాసినప్పుడు మీరు అవన్నీ లేకుండానే ఇప్పుడు ఖాళీ చేయనంటున్నారు. సకల సౌకర్యాలు ఉన్నట్టయితే మీరు ఇల్లు ఖాళీ చేసి ఉండేవారా? నేను కనీసం లోపల అడుగు పెట్టే అర్హత ఉండేదా? ఇప్పుడైనా మీకు ఇంట్లో అడుగు పెట్టే అర్హత ఉందనుకోవటం శుద్ధ పొరపాటు. 10 ఏళ్ల క్రితం మీ నాన్నగారు మాకు ఇల్లు అద్దెకిచ్చెళ్లారు. ఈ 10 ఏళ్లలో మీరు ఒక్కసారైనా వచ్చెళ్లారా? అసలు మీరే ఇంటికి ఓనర్ అని మాకేంటి గ్యారంటీ? ఇదిగో, మీకు ఇంకా ముక్కు పచ్చలు అనట్లేదు. నా సంగతి మీకు పూర్తిగా తెలియదు. నాకు సివిల్ కోర్టు దగ్గర నుంచి క్రిమినల్ కోర్టు దాకా మొత్తం అంతా తెలుసు. వదలే. ఇకపోతే రెంట్ కంట్రోల్ యాక్ట్ మొత్తం ఎప్పుడు నా చంకలోనే ఉంటుంది. అసలైనా మీతో ఎక్కువ మాట్లాడే టైం నాకు లేదు. నేను మొత్తం మా ఫ్యామిలీతో వచ్చి ఇక్కడే సెటిల్ అయిపోవాలనుకుంటున్నాను. ఇది ఇన్ని సౌకర్యాలున్న మరో ఇల్లు దొరకనివ్వండి, అప్పుడు మారుస్తాం. నేనే కట్టిస్తాను. వస్తాను. మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. నేను పిటిషన్ల మీద పిటిషన్లు పెట్టి కాపీ టు సీఎం కాపీ టు పిఎం కొట్టానంటే చిరిగిపోతుంది. మొత్తం అందరికి అదే వార్నింగు. అది నా నవ్వు. ఎవరండి? చూడు బాబు, బయట వెయిట్ చేస్తున్న ఆటోలో వచ్చింది నువ్వేనా? ఇవాళ ఖాళీ చేస్తారా, రేపు ఖాళీ చేస్తారా నాకు ఇప్పుడే తెలిసి చెప్పాలి. చూడపోతే హౌస్ ఓనర్ లో ఉన్నావు. నీ పేరేంటన్నావు బాబు? నేనేమన్నాయా? అనవా? అల్లి పిల్లి ఆంజనేయులు. నువ్వెవడవయ్యా? నేనా? ఏ రకంగా అప్పారావుడు ఫ్యామిలీ. ఇంటెంత పెంచాలన్న తాపత్రయం కాకపోతే ఏంటా ఇది? మగ దిక్కులేని కుటుంబం మీదకి వచ్చి గొడవ చేస్తా? ఇదిగో, అసలు తాగేసి వచ్చి గొడవ చేస్తావు. నీ మీద పిటిషన్ పెట్టి కాపీ టు సీఎం కాపీ టు పిఎం కొట్టానంటే చిరిగిపోతాయి. చిరిగిపోతే మేము ఊరుకుంటావా? ఏం చేస్తావయ్యా? గుట్లేసుకుంటాం. కుట్టేస్తే మేము ఊరుకుంటావా? మళ్ళీ చింపేస్తాం. మళ్ళీ గుట్లేసుకుంటాం. మళ్ళీ చింపేస్తాం. ఇల్లు మీదే, కానీ ఇల్లు అద్దెకిచ్చిన తర్వాత దానికి సంబంధించిన రూల్స్ వగైరాలు మీకు పూర్తిగా తెలియవనుకుంటాను. మీరు డ్రిల్ మాస్టర్, చూస్తే తెలుస్తూనే ఉంది. రూల్స్ అండ్ రెగ్యులేషన్ గురించి నేను ఆవిడతో మాట్లాడుకుంటాను. ఏమన్నాయి? బిల్డింగ్ లీజ్ అండ్ రెంట్ కంట్రోల్ యాక్ట్ కింద ఒక్క సూట్ ఫైల్ చేశానంటే సెక్షన్ 2 and 3 ప్రకారం హౌస్ ఓనర్ ఎప్పుడు కాపురానికి వస్తే అద్దుకున్న వాళ్ళు అప్పుడు ఇల్లు ఖాళీ చేసి వాళ్ళ చేతిలో పెట్టాల్సిందే. ఏమిటయా? ఏమిటయా నీకేమన్నా 1 minute అన్నారు? నీకేమన్నా అర్జెంటా? అయితే వెళ్ళిపో. అసలే నట్లు చల్తా చేస్తా ఉంటాయి. ఎవరెక్కడ? ఏమండి, అసలు ఆ విషయం తేల్చి చెప్పండి. నా ఇల్లు ఎప్పుడు ఖాళీ చేస్తున్నా? ఖాళీ చేయవా? ఏంటి నువ్వేంటయ్యా? ఏమండి, ఇలాంటి తాగుబోతుల వల్లనే ఫ్యామిలీలు చెడిపోతాయి. తాగుబోతని పసాలంటారా? మా ఆయన తాగుబోతే అయితే తాగుబోతాను అంటారా? మళ్ళా జ్ఞాపం చేస్తే మళ్ళా తాగేస్తాడు. గొట్లెక్కడ? అబ్బా, ఈ చేపల మార్కెట్ తో నా వల్ల కాదు. నాకు ముందు తేల్చి చెప్పండి, నా ఇల్లు ఎప్పుడు ఖాళీ చేస్తా? ఖాళీ చేయమని చెప్పాం కదండి. ఏమన్నా, కొంతమందికి చెప్పటం కాదు, చేసి చూపిస్తే కానీ తెలీదు. అసలు నా పేరే కాపీ టు సీఎం కాపీ టు పిఎం. చెప్పాను కాదు, నా నవ్వు. ఈ అల్లి పిల్లి ఆంజనేయులంటే 3 కోట్లు తిప్పి ముక్కు పిండేస్తారన్న సంగతి తెలియక నాతో పెట్టుకుంటున్నారు. అమ్మో, అప్పుడే 9 అయిపోయింది. అమ్మా, ఈ ముష్టి వాళ్ళు ఒకటి అడుక్కోవడానికి వేళాపాలా ఉండదు. మీరా? అవునండి, నా గొంతు విని అడుక్కు తినేవాడు అనుకున్నారు కదూ. నిన్న మీ అందరి ముందు చాలా దౌర్జన్యంగా మాట్లాడానండి. రాత్రంతా చాలా బాధపడ్డాను. మీ అమ్మగారికి నా మీదేం కోపం లేదుగా? ఏమాత్రం లేదండి. చూసారా, కోపం లేదు. మా అమ్మగారు లాంటి వారే మీ అమ్మగారు కూడా. ఓ పని చేయండి, ఈ చెప్ప కొట్టివ్వండి. మీ అమ్మగారికి పలహారం ఇవ్వాలి. మా అమ్మకి ఇవేవి ఇష్టం ఉండవు. ఇష్టం ఉండదు అన్నట్టు మీరు ఎక్కడికి వెళ్తున్నారు? నమస్కారం. ఆఫీస్కే వెళ్తారులేండి. తులసమ్మ గారు, మీరటెక్కడికి? మీ అమ్మగారితో పిచ్చాపాటి మాట్లాడుకుందామని. అక్కర్లేదు, నిన్న మీరు మాట్లాడిన మాటలు చాలు ఆవిడ జీవితాంతం గుర్తుంచుకోవటానికి. అయ్యో బాబోయ్, మీకు నా మీద కోపం ఇంకా చల్లారినట్లేదండి. అది ఎప్పటికీ చల్లారదండి. నాకు ఆఫీస్కి టైం అయింది. ఆఫీస్కి టైం అయింది కదా, మీరు వెళ్ళండి. తులసమ్మ గారు, ఇక్కడ వ్యవహారాలని చూసేది నేను, మా అమ్మ కాదు. ఏంటమ్మా, మళ్ళీ ఏదైనా నువ్వు చెంతా నాకు చెంతా? చూడండి అప్పారావు గారు, నిన్న అంతలా చెప్పావా? మళ్ళీ అల్లరి చేయడానికి వచ్చారు. నాకు ఆఫీస్కి టైం అయింది. ఎలాగైనా నేను బయటికి పంపించండి. అదేమిటండి, మంచి చెడ్డ మాట్లాడదామని వస్తే అలా మొహమ్మద్
చంపేస్తావా? ఏ రకంగా అబ్బారా ఉన్నాడు? నువ్వు ఏమైనా మాట్లాడండి, ఏదో మాట్లాడా? కమాన్ రే. ఎక్స్క్యూజ్ మీ, ఒకసారి టవల్ ఇస్తారా? పడి పడి ఉన్నాను. ఈ పట్ట నాకేం కొత్త కాదు. నువ్వు పడితే పట్టు, నీతో కూడా మమ్మల్ని లాగేసావు కదయ్యా. అవసరం నేను పడగలండి, అవసరం మీరు పడితే ఏంట్రా? కానిస్టేబుల్స్, ఎస్ సార్. దేశం చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉంది ఇప్పుడు. లెఫ్ట్ నుంచి చైనా, రైట్ నుంచి పాకిస్తాన్, ఫ్రంట్ నుంచి వరదలు, బ్యాక్ నుంచి కరువులు మన దేశాన్ని పట్టి పీడిస్తున్నాయి. ఇలాంటి విషమ పరిస్థితుల్లో రోడ్డు పక్కన ఫైటింగ్ చేస్తావా? అది కాదు బావా, నేను అల్లిపిల్లి ఆంజనేయుల్ని. చెప్పెక్కో. సార్, బ్యాక్ కాదు, ఫ్రంట్ ఎక్కువ. తెలుసు. దిగో. కమాన్. మీరు స్టేషన్కి వెళ్ళి రెస్ట్ తీసుకోండి. రా. కమ్. నిన్ను కొట్టు కొట్టు బావా. నువ్వు నన్ను రాస్కలని పిలిచినా నీ వెంటబడి వచ్చినందుకు నన్ను కొట్టాల్సింది. ఆంజనేయులు, నేను పోలీస్ ఇన్స్పెక్టర్ని. అయితే మానవత్వం లేకుండా లాకప్లో వేసి కొట్టినట్టు కొట్టావా? నాకు మానవత్వం కన్నా ముఖ్యమైనది లా అండ్ ఆర్డర్. నాతో లా అంటే లాయే, ఆర్డర్ అంటే ఆర్డరే. నేను ఈ కాకి బట్టలకి పూర్తిగా అంకితమైపోయాను. కూర్చో. అక్కర్లేదు. నువ్వు నన్ను 10 మందిలో రాస్కలని తిట్టావు, నాకు చాలా బాధగా ఉంది. నేను కూర్చోను. నేనిప్పుడు నీతో మాట్లాడుతున్నది పోలీస్ ఇన్స్పెక్టర్ గా కాదు, నీ బావ బెల్లం అప్పారావుగా. కూర్చో. ఒక మనిషిని 2 రకాలుగా అర్థం చేసుకోవడం నా వల్ల కాదు. ఇన్స్పెక్టర్ గా రాస్కలంట, బెల్లం అప్పారావుగా కూర్చోవాలంట. అసలు నా వల్ల కాదు. కూర్చో బావా, కూర్చో. నేను చెప్తా కదా, కూల్ డౌన్ యువర్ సెల్ఫ్. కూర్చో. నేను ఇక్కడ కూర్చోను, అక్కడ కూర్చుంటాను. నాకున్న క్రాక్ వీడికి ఉంది. చూడాంజనేయులు, చిన్నప్పుడే మా అమ్మ నాన్న పోతే మీ అమ్మ నాన్న నన్ను పెంచి పెద్ద చేశారు. నాకు చదువు చెప్పించిన నింతవాణ్ణి చేశారు. బంధువులకి స్నేహితులకి అతీతంగా ఉంటే తప్ప ఈ పోలీస్ డ్యూటీని నీతి నియమాలతో నిర్వర్తించలేనని మీ అందరికీ దూరంగా వచ్చేశాను. ఒక్కడవే ఉంటున్నావా? పెళ్లిళ్ళు ఏమైనా అయినాయా? నాకు 2 పెళ్లిళ్ళయ్యా. 2 పెళ్లిళ్ళా? ఎస్. చట్టం నా మొదటి పెళ్ళాం, న్యాయం నా 2వ పెళ్ళాం. ఓహో. తెల్లారు లేస్తే చింతపల్లి సులేమాన్ లాంటి డాకుగాడతోనూ బందిపోట్లతోనూ తిరుగుతాం. ఎప్పుడు చస్తావో మాకే తెలియదు. అందుకే పెళ్లి చేసుకోకుండా ఘోటక బ్రహ్మచారిలా మిగిలిపోయాను. బావా, మీసం? దీనికి ఒక ప్యాథటిక్ స్టోరీ ఉంది. పేను కొరుకుడు వల్ల నా మీసం అంతా పోయింది. జూలు లేని సింహాన్ని చూస్తే అడవిలో జంతువులేవి భయపడవు, అవునా? అవును. అలాగే మీసం లేని ఇన్స్పెక్టర్ని చూస్తే జనం భయపడరు. అందుకే ఈ పెట్టుడు మీసంతో తిరుగుతున్నాను. అవును. పంజాబ్ లో టెర్రరిస్టులకి, మీటింగుల్లో జర్నలిస్టులకి, ఆఫీసులో టైపిస్టులకి తేడా తెలియక వస్తుంటే నువ్వేమిటి గొడుగుతో పిడుగులా రోడ్డు మీద ఫైటింగ్ చేస్తున్నావు? అది ఇంకా పెద్ద ప్యాథటిక్ స్టోరీ బావా. ఏమిటా ప్యాథటిక్ స్టోరీ? ఈ ఊళ్ళో మాకు ఇల్లుందా? ఉంది. దాన్ని అద్దెకిచ్చావా? వాళ్ళు అద్దె సరిగ్గా కట్టారా? అట్లేదా? కట్టకపోగా ఇల్లు ఖాళీ చేయమంటే చేయకుండా నేను పోలీస్ రిపోర్ట్ ఇస్తానంటే వాళ్ళు ఏమన్నారో తెలుసా? ఏమన్నారు? ఈ ఊళ్ళో పోలీసులకి మున్సిపాలిటీకి పెద్ద తేడా తెలియదు. పైగా మా ఏరియా ఇన్స్పెక్టర్ రికమెండేషన్ క్యాండిడేట్ అన్నారు. ఎవరు? నేను. అవును బావా, నువ్వే. అంతేకాకుండా నువ్వు పారిపోతున్న దొంగలను కూడా పట్టుకోలేని ఉత్త బడ్డువి, చవటవి అన్నారు. ఎవరు? ఎవరు మాట? గూండా. గూండాగాళ్ళలా అన్నట్టయితే నేనే కాపీ టు సీఎం, కాపీ టు పిఎం పెట్టి చింపేసేవాడిని. కానీ అలా అన్నదో ఆడదు. వాట్? ఓ ఆడ కూతురు కూడా నన్ను బడ్డుగాడు చవట అని తిట్టిందా? నో, ఐ కాంట్ టాలరేట్ దిస్. కమ్ ఆన్. బావా, దారిలో పెట్టుకుంటాను. లాఠీ చార్జ్. నేను రికమెండేషన్ క్యాండిడేట్ నా. ఓపెన్ ది డోర్. Yes. ఓపెన్ ది డోర్. యూ బ్లడీ ఓల్డ్ వుమన్, నన్ను పట్టుగాడు చవటానికి వదిలో. నాకు ఎమోషన్ వచ్చేసింది, వదిలో. నీకు మోషన్ వచ్చినా ఎమోషన్ వచ్చినా పట్టుకోలేవు. ఆ మాట అంది ఈవిడ కాదు, వీళ్ళ అమ్మాయి. అలాగా? అలాంటి కూతుర్ని కన్నా ఈ తల్లి మాత్రం నేరస్తురాలు కదా? ఓకే ఓకే, ఏడవకు. మీ కూతుర్ని పిల్లి బయటికి.
ఆఫీస్కి వెళ్ళింది బాబు. పోనీ వచ్చిన తర్వాత వద్దాం. నో, అంతవరకు నా ఎమోషన్ ఆగదు. ఇప్పుడే ఇచ్చేస్తాను వార్నింగ్. ఆ ఇచ్చే వార్నింగ్ ఏదో పక్కింటి వాళ్ళు కూడా బావా. ఎస్ యు ఆర్ కరెక్ట్. థ్యాంక్ యూ. చూడండి, దేశం చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉంది ఇప్పుడు. మీ అందరికీ ఇంటర్నేషనల్ వార్నింగ్ ఇస్తున్నాను. నేను చింతపల్లి సులేమాన్ లాంటి డాకు నంబర్ 1 గాన్ని ఒకే ఒక్క షాట్తో టోర్నమెంట్ ఆడించేసిన సూపర్ ఫైన్ ఇన్స్పెక్టర్ని. ఇతను నా డీరెస్ట్ బావ అల్లి పిల్లి ఆంజనేయుడు. 24 hours లోగా ఇతని ఇల్లు ఖాళీ చేసి ఇతని చేతిలో పెట్టాలి, లేకపోతే మీ అందరినీ టోర్నమెంట్ ఆడేస్తా. మై డియర్ బాబా, ఓకే? థ్యాంక్ యూ. ఫ్రంట్ ఎక్కువ పోనీ. చిరంజీవి సౌభాగ్యవతి నీరజ నెలలా అద్దె చెల్లిస్తున్నా చెల్లించలేదంటూ నాతో అబద్ధం చెప్తావా? ఆ విషయం చిరంజీవి సౌభాగ్యవతి నీరజ నీతో చెప్పిందా? చెప్పలేదు. సిఐడిని పంపించి సీక్రెట్ గా వెరిఫై చేయించాను. ఆ విషయం వెరిఫై చేయించమని నేను నీతో చెప్పానా? నువ్వు చేయమంటే చేయటానికి, చేయొద్దంటే మానటానికి నేను ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ అనుకున్నావా? ఈడియట్ ఆఫ్ ఇండియా అనుకున్నావా? అది కాదు బావా, ఆ సిఐడిలు నీతో సీక్రెట్ గా అబద్ధం చెప్పా. నువ్వే అబద్ధం చెప్పి నా ప్రెస్టేజ్ తో టోర్నమెంట్ ఆడేశావు. విషయం నాకు అర్థమైపోయింది. ఏమిటది? ఆ అమ్మాయి దగ్గర నువ్వు లంచం తీసుకుని చెల్లగొట్టడానికి ట్రై చేశావు. ఒరేయ్, ఒక పోలీస్ ఆఫీసర్ బ్యాక్గ్రౌండ్ హిస్టరీ గురించి ఇంత బ్యాడ్ గా స్టేట్మెంట్ ఇచ్చినందుకు నిన్ను ఏం చేస్తావు? ఏం చేస్తావు బావా? మర్డర్ కేసులో ఇరికించి బొక్కలో తోయిస్తావు. బావా, లా అండ్ ఆర్డర్ గురించి నీకే కాదు నాకు తెలుసు. సివిల్ కోర్టు, క్రిమినల్ కోర్టుతో పాటు రెంట్ కంట్రోల్ యాక్ట్ మొత్తం నా చంకలో. అవసరమైతే నీ బ్యాక్గ్రౌండ్ గురించి కాపీ టు సీఎం, కాపీ టు పిఎం కొట్టానంటే చిరిగిపోతుంది. అసలు సివిల్ కేసు గురించి నీలాంటి పోలీసు అని మాట్లాడటం నాది 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 బుద్ధి తక్కువ. మాకు ఈ ఊళ్ళో మంచి ఇల్లు ఉంటుందండి, అది అమ్మకానికి బేరం పెట్టాం. మరి అద్దుకున్న మనిషి ఖాళీ చేయనుంటుంది. వాళ్ళుంటే మేము ఇల్లు అమ్మడానికి వీలు పడదు, కొనేవాడు ధైర్యంగా ముందుకు రాడు. మా పని అవుట్. పైగా పోలీసు వాళ్ళు కూడా ఆ అమ్మాయినే వెనకేసుకొస్తున్నారండి. అయితే ఏమిటంటావమ్మా? వాళ్ళని ఖాళీ చేయించడానికి కేసు వేయాలమ్మా? కేసు వేస్తే ఎంత లేదన్నా 7-8 సంవత్సరాలు పడుతుంది కదండి. అంచేత కేసు వేయడంలో సుఖం లేదు. పోనీ సుఖంగా వాళ్ళని ఖాళీ చేయించే ఉపాయం ఏదన్నా కావాలమ్మా? ఆ పాయింట్ ఆలోచించుంచానండి. రేపు నుంచి నేను కూడా ఆ ఇంట్లోనే ఉంటాను. వాళ్ళుంటూ ఉండగా నువ్వెలా ఉంటావమ్మా? ఎలా ఉంటాను అంటే, పాపరైపోయిన పకీరు వెధవలా వేషం కట్టి బేదర్పులు అరిచేసి ఆ ఇంట్లో సూది మనంత చోటు సంపాదించేస్తానండి. అందువల్ల సుఖమే ఉందా అని చేయలమ్మా? ఎందుకు లేదండి, నేను ఆ ఇంట్లో ప్రవేశించిన తర్వాత మెదలకుండా ఊరుకోను కదా. వాళ్ళని నానా రభస పెట్టి ఈ ఇల్లు మాకొద్దు ఆంజనేయుల మహాప్రభు అని పారిపోయేలా చేస్తాను కదా. అమ్మా, మరేమనుకున్నారు? సివిల్ కోడ్ నుంచి క్రిమినల్ కోడ్ దాకా, బిల్డింగ్ లీజ్ యాక్ట్ దగ్గర నుంచి రెంట్ కంట్రోల్ యాక్ట్ దాకా మొత్తం నా చంకలో ఉన్నాయండి. ఇందాకటి నుంచే చూస్తున్నాను. ఉన్న యాక్ట్లు లేని యాక్ట్ల పేర్లు చెబుతూ లిటిగేషన్ నుంచి లా వరకు నువ్వే చెప్పేస్తున్నావు. అసలు నువ్వు నా దగ్గరికి ఎందుకు వచ్చినట్టమ్మా? అమ్మమ్మ, నేను అంబరిల్లా, మీరు బారెట్లా. మీ దగ్గర బిఏబిఎల్ డిగ్రీ ఉంది కదా. అయితే నా డిగ్రీ తప్ప నా సలహా ఏమీ అక్కర్లేదన్నమాట. ఏమమ్మా? ఎంత మాట ఎంత మాట. మీకు శ్రీమతి ఉన్నారనుకోండి, ఆవిడికి మీ సుఖం తప్ప మీ బిఏబిఎల్ డిగ్రీ ఆవిడకి ఎందుకు చెప్పండి. అలాగే అమ్మా, నేను వేషం కట్టి మా ఇంట్లో ప్రవేశించిన తర్వాత ఏం లావాదేవీలు వచ్చినా మీరు అండగా ఉంటారు. ఇదిగోండి అడ్వాన్స్ ఫీజు. కేసు పట్టండి. ఇవాళ శుక్రవారం. ఈ డబ్బు మీరు కాదంటే లక్ష్మీదేవి గారి మీద ఒకటే. అక్కడే పెట్ట. ఏం బాబు, సామానంతా బయలుదేరా ఏంటి కదా? ఇప్పుడైతే తులసమ్మ గారు ఒక్కరే ఉంటారని బిచానా ఎత్తేసి ఈ ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోతున్నానండి. తులసమ్మ గారికి క్షమాపణ చెప్పుకుందామని. ఆది దంపతులు పార్వతీ పరమేశ్వర్లా ఉన్నారండి. నికార్సైన తాగుబోతుకి పతివ్రత లాంటి పెళ్ళాం. మీ ఇద్దరిని చూస్తే 2 చేతులు ఎత్తి దండం పెట్టాలనిపిస్తుందండి. కానీ 2 చేతులు ఖాళీ లేవు. నోటితో దండం పెడుతున్నాను. నమస్కారం. చూసావా, మనం పార్వతీ పరమేశ్వర్లా ఉన్నాం అన్నాడు. పాడ మీద కూకనేటి ఏంటి వాళ్ళ మీద కూకుంటావా? నీ మంగళ అమ్మా, అదేంటి బాబు నా కాళ్ళకి దండం పెడుతున్నావు? మా అమ్మ లాంటిదాన్ని కదమ్మా, అందుకే దండం పెట్టాను. ఇంతకీ ఈ సామాన్లు ఏమిటి? మీ పట్ల నేను ప్రవర్తించిన దానికి ఆ దేవుడు నాకు విధించిన శిక్షమ్మా.
అవే మాటలు బాబు. మరో మోస్తూ మాట్లాడుతున్నావు, దింపుతానుండు. తల్లి ప్రేమ అంటే ఇదే కాబోలు. ఎందుకు ప్రత్యక్ష దైవం ఉండగా? ఎందుకు బాబు గుక్కటి ఏడుస్తున్నారు? నిన్న నేను లాడ్జిలో ఉంటే ఎవడో దొంగ వెధవ నా జేబులోంచి 6,000 రూపాయలు కొట్టేశాడమ్మా. 6,000? అవునమ్మా. అయినా మీలాంటి వాళ్ళని నోటుకొచ్చినట్టు అలా మాట్లాడినందుకు నాకు ఆ ప్రాయశ్చిత్తం జరగాల్సింది. అసలు మీరు లాడ్జిలో ఎందుకు దిగారు? ఈ ఊళ్ళో నాకు చిన్న చిన్న కాంట్రాక్ట్ ఉన్నాయండి. మున్సిపాలిటీలో బిల్లులు పాస్ అయ్యి చాలా డబ్బు రావాల్సింది. అందుకని మీకు అభ్యంతరం లేకపోతే ఒక్క 2 రోజులు మీ ఇంట్లో. ఎంత మాట బాబు, ఇది మీ ఇల్లు. ఈ గదిలో ఎవరుంటున్నారా? ప్రస్తుతానికి ఎవరు లేరు, ఖాళీగానే ఉంది. ఈ అశాశ్వతమైన శరీరాన్ని దాచుకోవడానికి ఈ చిన్న గది చాలమ్మా. భయపడకమ్మా, నేను గోడలకు మేకులు కొట్టను, తలుపులు గట్టిగా వేసి శబ్దాలు చేయను. మీకేమీ అభ్యంతరం లేకపోతే ఒక్క 2 రోజులు. అవి మరి బాబు, ఇది మీ ఇల్లేగా. ఒక్కసారి దండం పెట్టుకుంటారమ్మా. వద్దు బాబు. వద్దమ్మా, మరి సామాన్లు తెచ్చుకోమంటారా? ఏంటి ఎక్కువ మాట్లాడావంటే బట్టలతో పాటు నిన్ను కూడా విసిరేస్తాను. నేను హౌస్ ఓనర్ని, నువ్వు ఆఫ్టర్ ఆల్ అద్దెకుండేవాడివి. నా బట్టలు ఎండి ఆరి మడత పెట్టి దాచిన తర్వాత అప్పుడు నువ్వు ఆరేసుకో. డోంగ్రే. డోంగ్రేనా అంటే ఏంటి? అదొక తిట్టు. తిట్టా? పో. నువ్వే డోంగ్రే. పంది. హాయ్ నీరజ, ఎక్కడి నుంచి వస్తున్నావు? ఆఫీస్ నుంచి. ఆ ఆంజనేయులు గారు మళ్ళీ మీ ఇంటికి వచ్చి నేను ఏమైనా అలర పెట్టాడా? లేదండి. మీ ఇంటికే కాదు, మీ వీధి ఛాయలకు కూడా రాకుండా వాడి నట్లు బిగించేశాను. ఒకవేళ వస్తే చెప్పు, ఈసారి టోర్నమెంట్ ఆడేస్తాను. థ్యాంక్ యూ సార్. రాస్కెల్స్, మీరెందుకు దిగారు? ఎక్కడి జీపో? సార్ నేను వస్తానండి. అడుగు చూడక్క. ఒక మాటని ఎన్ని రకాలుగా అనొచ్చో ట్రై చేద్దాం. ఉల్లిపాయ తొక్క తీయడానికి బ్లేడ్ కావాలా, కత్తి కావాలా? 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 ఉల్లిపాయ తొక్క తీయడానికి బ్లేడు కావాలా, కత్తి కావాలా? ఉల్లిపాయ తొక్క తీయడానికి బ్లేడు కావాలా, కత్తి కావాలా? ఉల్లిపాయ తొక్క తీయడానికి బ్లేడు కావాలా, కత్తి కావాలా? అక్క, ఉల్లిపాయ తొక్క తీయడానికి బ్లేడ్ కావాలా, కత్తి కావాలా? రే బణం, ఆ బకెట్తో నీళ్లు పట్టాలా, మొంగడుకోవాలి. నిన్నే, నేను ఇంటి ఓనర్ని, ఆ మాత్రం గౌరవించుకోవడం కూడా తెలియట. నిన్నే దొంగోళ్ళు నన్ను రా, పైగా నన్ను దొంగకోళ్ళు అని పిలుస్తావా? కొట్టకుండా వస్తావేంట్రా? ఇప్పుడు దౌర్జన్యంగా మా ఇంట్లో ఉండటమే కాకుండా ఏకంగా మా తమ్ముడిని మర్డర్ చేద్దాం అనుకుంటున్నారా? నేను మర్డరా? వాడే నన్ను మర్డర్ చేసేట్టున్నాడండి. పైగా నన్ను దొంగకోళ్ళు అని పిలిచాడు. చిచి, బుద్ధి లేకపోతే సరే. రే, నువ్వు లోపలికి రా. మగ్గు కావాలా, మగ్గు? పందినాయ. నువ్వే దొంగోళ్ళు. మళ్ళీ దొంగకోళ్ళు? అవును, ఇన్నిసార్లు దొంగకోళ్ళు అన్నారు. ఒకవేళ నా ముఖం ఏమైనా దొంగకోళ్ళ ఉందా? చిచి, అమ్మో. ఈసారి ఆలస్యంగా వస్తే నీ ఉద్యోగం క్లోజ్. ఈ వేధవ న్యూసెన్స్ వల్ల ఇవాళ కూడా లేట్ అయిపోయింది. ఆ పిచ్చి కుక్క దగ్గర ఎన్ని తిట్లు తినాలో. తప్పుకోండి, నేను ముందు స్నానం చేయాలి. ఆ మాటకొస్తే నేను మగాణ్ణి, నేనే ముందు స్నానం చేయాలి. మగాళ్ళైతే మాత్రం నేను ఇంటికి అద్దె కడుతున్న మనిషిని, నేనే ముందు స్నానం చేయాలి. ఆ మాటకొస్తే నేను హౌస్ ఓనర్ని, అంటే ఓనర్ ఆఫ్ ద హౌస్ అన్నమాట. కావచ్చు, కానీ నేను ఆఫీస్కి వెళ్లాల్సిన మనిషిని. మీకు వేరే పనే ఉంది, మమ్మల్ని చంపుకు తింటాం తప్ప.
అదైనా నాకు పనుందని ఒప్పుకున్నారు కదా, థ్యాంక్స్. ఇది నా ఇల్లు, ఇది నా బాత్రూమ్, ఇది నా తువ్వాలు, ఇది నా సోప్ బాక్సు, ఇది నా ఒళ్ళు. ప్రస్తుతం గంటన్నర స్నానం చేయాలని నిర్ణయించుకున్నాను. అలాంటి విషయాలు మీకు నచ్చకపోతే వెంటనే ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోవచ్చు. ఇదిగో ఏమండి, స్నానానికి గంట కావాలా? నాకు ఆఫీస్కి టైం అయిపోతుంది. నాకు ఆఫీస్కి లేట్ అయిపోతుంటే మధ్యలో నీ కూడా ఏంట్రా? నీ గొడవ ఏంట్రా? సన్యాసికి బెత్తెడు గోచి, సంసారికి చీరల పేచి, మనకే లేదు ఏ పేచి పూచి. నీళ్ళైపోయినేంటి? ఎవరు నీళ్ళు కలిసి? 3 3 శ్రీమద్రమారమణ గోవిందో హాయ్. కిట్టమ్మా గోపాల బాల గిట్టమ్మా, కిట్టమ్మా గోపాల బాల గిట్టమ్మా, యశోదతనయ కిట్టమ్మా గోపాల బాల గిట్టమ్మా. 3 3 9 అంట, 4 3 12 అంట, 7 3 21, 8 3 36 కిట్టమ్మా గోపాల బాల గిట్టమ్మా, కిట్టమ్మా గోపాల బాల గిట్టమ్మా, కిట్టమ్మా గోపాల బాల. ఏమిటి న్యూసెన్స్? న్యూసెన్సా? కాదండి, పాటలు పాడుతున్నాను, భక్తి గీతాలు. తెలుస్తూనే ఉంది, కానీ ఇది పిల్లలు చదువుకునే టైం. అయ్యో పాపం, ఇది నేను పాటలు పాడుకునే టైం అండి. సాయంకాలం 7 గంటల నుంచి 8 గంటల దాకా శ్రోతలు కోరిన తెలుగు పాటలు పాడుతుంటాను. మీకోసం కావాలంటే పద్యాలు కూడా పాడతాను. చెలియో చెల్లకో తమకు చేసిన ఎగ్గులో. శృతి చాలు. ఈ టైంలో పాటలు కాదు, కుక్కలు మురిగినా నేను ఊరుకోను. ఏమిటి? కుక్కలు మురిగినా ఊరుకోరా? అయితే నక్కలు కూడా మురుగుతాయి. మనిషి అయితే మాటతో చెప్పచ్చు. లేవండి లేవండి. ఈ మాత్రం అల్లరికి అక్కడి నుంచి లేపగలిగానండి. రేపు నేను చేసే అల్లరికి వీళ్ళు ఇల్లు ఖాళీ చేయడం ఖాయం. పాపం, వీళ్ళకి ఇల్లు ఖాళీ చేసే టైం వచ్చేసింది. హెచ్చరిక. బొంబాయి నుంచి వచ్చే దాదామావయ్య బాగా పేరు మోసిన రౌడీ. దయాదాక్షిణ్యాలు లేకుండా మనుషుల్ని చంపడం అతనికి ఆట. అతని చేతుల్లో నువ్వు చావడం నాకు ఇష్టం లేదు. వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోయి నీ ప్రాణాలు దక్కించుకో. ఇట్లు ఈ ఇంటి సభ్యులు. దాదా, బొంబాయి దాదా, గుండెలు తీసిన బంటు, గడిది గుడ్డు అని లేని మామయ్య గురించి బిల్డప్ ఇస్తూ నన్ను భయపెడతావా? ఇడియట్. మా మామయ్య నిజంగా ఉన్నాడా కదా? ఒకరోజు అది నీకే తెలుసు. పాపం జాలేస్తుంది నేను చూస్తే. ఎందురా ఎందురా జాలి? ఎల్లుండి కల్లా నీ శాంతి మొత్తం లేచిపోతుంది. ఆంజనేయులు, నీ శవాన్ని కప్పటాలా తగలటాలా? నిన్ను పొద్దుటి నుంచి ఈ కుర్ర రథులు నన్ను భయపెడుతున్నారంటే బొంబాయి దాదా రావడం ఖాయమేనన్నమాట. ఏమా రామభక్త హనుమాన్, ఆ ఇంట్లో వాళ్ళని ఎంతవరకు హాలు కొట్టావు, ఎంతవరకు బెదర కొట్టావమ్మా? బెదర కొట్టడంలో అట్టా ఇట్టా కాదండి. మన ఫోర్స్ కు తట్టుకోలేక వాళ్ళు తట్టా బుట్టా సర్దుకుని 2-3 రోజుల్లో పారిపోవడానికి సిద్ధమయ్యారు. కానీ ఈలోగా బొంబాయి నుంచి వాళ్ళ దాదామావయ్య దిగాడండి. ఎవడమ్మా వాడు? బొంబాయిలో మట్టలు గట్టా చేస్తుంటాడటండి. నన్ను దెబ్బ కొట్టడానికి ఆ అద్దుకున్న పిల్ల వాళ్ళ దాదామావయ్యని దింపింది. నువ్వేం కంగారు పడకమ్మా. వాడు బొంబాయి దాదా అయినా సరే, పంజాబ్ దాదా అయినా సరే, వాడిని ఉరికంబో ఎక్కించే పూచి నాదమ్మా. అయితే ఉరికమ్మ ఎక్కించొచ్చారా? బాజాలతో సహా మరి ఎక్కించేస్తాను. వాడొచ్చి నేను అలా మంట చేయగానే నేను ఇలా సాక్ష్యాలు సంపాదించి వాడిని ఉరికమ్మో ఎక్కించకపోతే నా పేరు లంకెలి శంకర్రావే కాదు. థ్యాంక్స్ లాయర్ గారు. ఎప్పుడు ఎక్కిస్తా అన్నారు? నేను మద్ర అయిపోయిన తర్వాత. నువ్వు మంట కాకుండా వాడిని ఉరికమ్మో ఎక్కించడం ఎలాగమ్మా? ఉదయాన్నే నన్ను ఎక్కడ పట్టుకుపోతున్నారు దాదాగారు?
పరగడుపున ఏదైనా పాఠం నేర్చుకున్నావు అనుకో, అది జీవితాంతం గుర్తుంటుంది కదా. కరెక్టేనండి. నేను చదువుకునే రోజుల్లో తెల్లవారుజామున లేచి పద్యాలు కంటతా పట్టేవాడిని. అందుకే ఇప్పటిదాకా గుర్తుండిపోయి. ఓ పద్యం అందుకోమంటారండి. ఓ పక్క దానికి ఇంకా టైం ఉందో బేట. అవును, నీకేదైనా పరిశాన్ వస్తే కాపీ టు సీఎం, కాపీ టు పిఎం పెడతావట. ఇక మీదట ఆ 2 కాపీలు మీకే కొట్టేస్తారండి. నీకు తిక్కరేగిందంటే ఎలాంటి వాడినైనా చింపేస్తానంటావట. చింపేయడానికి వాళ్ళు ఏమైనా కాగితం మొక్కలు ఏమిటండి? డైలాగులో కాస్త దబాయింపుంటే బాగుంటుందని అలా అంటుంటానన్నమాట. అవును, ఇదేమిటి మార్నింగ్ వాక్ అని ఇలా గుబుర్లోకి తీసుకొచ్చారేమిటి దాదా గారు? గుబుర్లో అయితే కబుర్లు బాగా చెప్పుకోవచ్చని. అవును, ఇదేమిటి ఇక్కడ చెట్టు ఇలా మెత్తగా ఉన్నాయి? అమ్మో, మనిషి. హలో, ఏ మేరా దోస్త్ భీమరాజు. ఐఎమ్ అల్లిపిల్లి ఆంజనేయులు. భీమరాజు, నేను చెప్పాను కదా, మేరా దోస్త్ కో పూరా బాడీ కో తేల్ మాలిష్ కరో. తేల్ మాలిషా? ఇతర గెటప్ చూసి భయంకరంగా భూమి బద్దలు కొట్టే శాండవ్ అనుకున్నాను, కానీ ఇలా మాలిష్ చేసుకునేవాడు అనుకోలేదు. భలే దెబ్బ కొట్టే సౌకర్యం. మాలిష్ అని చెప్పి పొద్దున్నే అంత దెబ్బ కొడతావేటయా? మంచి మర్యాద లేకుండా పొద్దున కొడతావేటయా? చూడండి, మాలిష్ రాస్కల్. ఏ కుత్తుంకో మారడాలో తుకడా తుకడా. వీడెవరా బాబు జాదుగాలా ఉన్నాడు. మనం ఇక్కడ ఉన్నామంటే అనారోగ్యమే. ఆరోగ్యంగా ఉన్నారంటే ఇక్కడి నుంచి జారుకోవాలి. అవును, ఇది కూడా అనారోగ్యమే. అతను ఏం చేసామో అయ్యా? పెట్టి పట్టుకుని బయలుదేరా. నేను చేయాల్సినంతా చేసేసానమ్మా. ఫిక్ర మత్కర పెట్టి. అదేమిటన్నయ్య, మాకింత సాయం చేసావు. ఓ 2 రోజులు ఉండేళ్ళొచ్చుగా. 2 రోజులా? బాలేదనిపించాలమ్మా. అవతల బొంబాయిలో టెర్రరిస్టు చేత 5 మద్దతులు చేయించడానికి ఆల్రెడీ అడ్వాన్స్ బుక్ చేసుకున్నాను. ఇక్కడ ఆంజనేయులు గారి మద్దతు వరకు గుర్తుంటే అక్కడ ఆ మద్దతు సంగతి తగ్గిమంటూ గుర్తొచ్చింది. అంతటి వెళ్ళాలమ్మా. దాదా 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 బొంబాయి కా దాదా? ఉత్తుకురాను. అయితే పద. రబ్బేష్, లీవ్ లెటర్ మీ అక్క చెప్పకుండా నువ్వెందుకు వచ్చి ఇస్తున్నావు? మాట్లాడమే. మా అక్కకు మీరంటే భయం, అందుకని తన మెట్లు ధర నిలబడి నన్ను పంపించింది. ఎరా, నీ అక్క నన్ను పిచ్చి కుక్క అనుకుంటుందా? నీ అక్క ఉద్యోగం సంగతి ఇవాళ తెలిసేస్తాను. రబ్బిష్ రబ్బిష్, నా కొంప ముంచేశాడయ్యా, నా కొంప ముంచేశాడయ్యా. ఏం చేశాడు సార్? నేను కేకలు వేయడం చూసి వీడు చేశాడయ్యా. మొత్తం ఆఫీసే ముంచేశాడు. ఏమా రా, నేనేం పిచ్చుకోకుండా కాను, నేనేం పిచ్చుకోకుండా కాను. నీరజ, ఎండి గారి కేకలకి మీ తమ్ముడు భయపడి బాత్రూమ్ లో. చూడమ్మా, ఎండి గారు నీకు లీవ్ గ్రాంట్ చేశారు. నువ్వు దగ్గరుండి పాప మీ తమ్ముడిని తీసుకెళ్ళు. హాయ్ నీరజ. అమ్మ బావా, చట్టం నా మొదటి పెళ్ళం, న్యాయం నా 2వ పెళ్ళం అని చెప్పి 3వ పెళ్ళం కోసం ట్రై చేస్తున్నావా? చెబుతా. ఇంతకీ ఆ ఆంజనేయుల విషయం? వాడి విషయం కాసేపు మనం మాట్లాడకుండా ఉంటే నీకేమైనా అభ్యంతరమా? అంటే ఇక్కడికి వస్తే మీరు ఫలితాలు ప్రకటిస్తానని పొద్దున అన్నారు కదా అని వచ్చాను. వచ్చినందుకు చాలా థ్యాంక్స్. నీతో ఒక ప్రత్యేకమైన మ్యాటర్ డిస్కస్ చేద్దామని. ఏమిటో చెప్పండి. మాటలో ఎలా చెప్పాలో నాకు కుదరలేదు. పోనీ పాట రూపంలో చెప్పరా? అంటే మీరు పాట పాడతారా? పోలీసులకి పాటలు పాడటం రాదని అనే ఉద్దేశం? నా ఉద్దేశం అది కాదు సార్. చెప్పేదేదో మాటల్లోనే చెప్పొచ్చు కదా అని. పెళ్లిళ్లలో పురోహితుడు సంస్కృతంలో మంత్రాలు చదువుతాడే గాని తెలుగులోను ఉర్దూలోను చదవడు. ఎందుకంటే అదంతే. మనిషి అన్నాక డిసిప్లిన్ ఉండాలి, లేకపోతే లాభం లేదు. రాయబారానికి వెళ్ళిన శ్రీకృష్ణుడు
రాగాలు తీసి పద్యాలు పాడతాడే గాని మాటల్లో చెప్పడు. ఎందుకంటే అదంతే. ఎవరు నమ్మాలో తెలియడం లేదు. దేర్ఫోర్ ప్రేమ విషయంలో పాటలకున్న ఎఫెక్ట్ మాటలకు ఉండదు. సో ఐ షాల్ స్టార్ట్ మై లవ్ సాంగ్ ఇమ్మీడియట్లీ. నీవేనా నీవేనా నన్ను తలచినది, నీవేనా నా మదిలో నిలచి హృదయము కలవర పరచినది. చిచి, ఈ పాట నా లవర్కి నచ్చినట్లేదు. వేరే పాటలు అంకించుకుంటా. ఇక్కడ కూడా దొంగ కోళ్ళ వ్యవహారేనా? నువ్వు కూడా నన్ను దొంగ కోళ్ళన్నావా? పిల్లలు చందా అడిగితే ఇవ్వనన్నా అంట, మర్యాదగా అడిగితే ఇవ్వా? నా సంగతి నీకు తెలుసు కదా, నేను ఒక పెద్ద ఎదవని. నా కోపం వస్తే ఏం చేస్తాను తెలీదు. మర్యాదకి నాతో పెట్టుకోకరా, కంటి చూపుతా వాంతులు తప్పిస్తా.